రైట్ పాసమైలారం ఘటనకు సంబంధించిన బ్రేకింగ్స్ అందుతున్నాయి. సిగాచి యాజమాన్యం ఇప్పుడే రియాక్ట్ అయినట్టుగా తెలుస్తోంది. ఫ్యాక్టరీ బ్లాస్ట్ పై అధికారికంగా ఒక ప్రకటన కూడా జారీ చేశారు. అందరూ అనుకుంటున్నట్టుగా రియాక్టర్ పేలలేదు అంటూ సిగాచి మేనేజ్మెంట్ చెప్తోంది. మరి ప్రమాదానికి కారణం ఏమిటన్న దానిపై ఇప్పుడు విచారణ జరపాలి. మరో 3 నెలల పాటు కంపెనీ కార్యకలాపాలు అన్నిటినీ కూడా నిలిపివేస్తున్నాము అంటూ సిగాచి ప్రకటించింది. ప్రస్తుతం అదే లెటర్ ని బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. ప్రమాదం జరిగిన 24 గంటల తరువాత కూడా అసలు సిగాచి యాజమాన్యం అతాపతా లేదు. డైరెక్ట్ గా ముఖ్యమంత్రి కూడా సందర్శించారు ప్రాంతాన్ని. ఆ తరువాత ఇప్పుడు మొత్తం కూడా సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ అంటూ ఒక లెటర్ హెడ్ మీద ఒక ప్రకటనను ప్రకటించింది సిగాచి ఇండస్ట్రీస్. ప్రమాదంలో ఇంతవరకు 40 మంది ఉద్యోగులు చనిపోయారని, 33 మంది గాయపడ్డారంటూ ఇష్యూ చేసిన ప్రెస్ నోట్లో వాళ్ళు చెప్తూ ఉన్నారు. అలాగే మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు కూడా ₹1 కోటి చొప్పున సహాయం చేస్తాము అంటూ సిగాచి కంపెనీ సెక్రటరీ వివేక్ కుమార్ పేరుతో ఈ ప్రకటన జారీ అయింది. ప్రస్తుతం 3 నెలల పాటు తమ కార్యకలాపాలు ఏదైతే కంపెనీ ఉందో దాంట్లో జరుగుతున్న కార్యకలాపాలు అన్నీ కూడా 3 నెలల పాటు ఆపివేస్తున్నాము అని అంటూ దానికి సంబంధించిన ఈమెయిల్స్ అలాగే దాని ఫోన్ నెంబర్స్తో సహా మొత్తం కూడా కంపెనీ సెక్రటరీ పేరుతో ఒక లెటర్ హెడ్ని ప్రచురించారు. ప్రస్తుతం సిగాచి ప్రమాదంపై చాలా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి రియాక్టర్ పేలకపోతే ప్రమాదానికి కారణం ఏంటి? ముఖ్యమంత్రి గారు సూచించినట్టుగా ప్రమాదానికి గల కారణాలు ఏంటి అన్న దానిపై ఒక కమిటీ వేశారు. మరి నిత్యం అక్కడ తనిఖీలు జరుపుతూ ఉన్నారా? ఎలాంటి మెటీరియల్ అక్కడ ప్రొడ్యూస్ అవుతుంది? ఎవరెవరు ఎంప్లాయీస్ని వాళ్ళు జాయిన్ చేసుకుంటారు? రియాక్టర్ పేలుడు కారణం కాకపోతే మరి ఇంత పెద్ద ప్రమాదం జరగడానికి కారణం ఏంటి అన్న దానిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపితే కానీ పూర్తి వివరాలు తెలిసే అవకాశం లేదు. అయితే ప్రస్తుతం యాజమాన్యం చెప్తున్న దాని ప్రకారం అయితే పేలుడికి రియాక్టర్ పేలడం కారణం కాదు అంటున్నారు. అలాగే అధికారికంగా ప్రమాదంలో 40 మంది మృతి చెందినట్టుగా వాళ్ళు ఒక లెటర్ హెడ్ ఏదైతే ఇష్యూ చేశారో దాంట్లో చెప్తూ ఉన్నారు. మరో 33 మంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. మిగిలిన ఆచూకీ ఎవరైతే తెలియట్లేదో వాళ్ళందరి ఆచూకీ కూడా ఒక్కొక్కరిగా ప్రకటిస్తామంటున్నారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి కూడా ₹1 కోటి చొప్పున నష్టపరిహారం చెల్లిస్తామంటూ యాజమాన్యం ఇవాళ ఒక లెటర్ హెడ్ని ఇష్యూ చేస్తోంది. అలాగే రాబోయే 3 నెలల పాటు కంపెనీ కార్యకలాపాలు పూర్తిగా నిలిపివేస్తున్నట్టు కూడా అందులో ప్రకటించింది. మరి రాబోయే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారికి ఎలాంటి చర్యలు చేపడతారు అన్న దాని మీద కూడా ఒక క్లారిటీ ఇవ్వాలని కొంతమంది సూచిస్తున్నారు. ప్రస్తుతం మీరు చూస్తున్నారు బిగ్ టీవీ స్క్రీన్ మీద వివేక్ కుమార్ పేరుతో అంటే సిగాచి ఇండస్ట్రీస్ కంపెనీ సెక్రటరీ అండ్ కంప్లైంట్స్ ఆఫీసర్ పేరుతో ఒక లెటర్ హెడ్ ని ఇష్యూ చేసింది సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్. ప్రమాదం జరిగి అందరూ వెళ్ళి అక్కడ తనిఖీలు చేసి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ లెటర్ హెడ్ ని ఇష్యూ చేస్తూ ఉన్నారు. అక్కడ జరిగిన పూర్తి అంశాలకు సంబంధించి అందులో పొందుపరుస్తూనే రియాక్టర్ పేలడం వల్ల ఈ ప్రమాదం సంభవించలేదు అంటున్నారు. చూడొచ్చు మనం సిన్స్ ద టైమ్ ఆఫ్ యాక్సిడెంట్ వీ హ్యావ్ బీన్ కోఆర్డినేటింగ్ ద ఎమర్జెన్సీ రెస్పాన్స్, ఫ్యామిలీ సపోర్ట్ అండ్ ఎక్స్టెండింగ్ కోఆపరేషన్ విత్ ద ఇన్వెస్టిగేషన్ అండ్ కంప్లైంట్స్ ఎఫర్ట్స్. సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ హ్యాస్ committed to ex gratia compensation of 1 crore to the families of deceased అంటూ లెటర్ హెడ్ లో పొందుపరిచారు. అలాగే our planned operations will remain temporarily suspended for 3 months అంటూ ఆ లెటర్ హెడ్ ఇష్యూ చేశారు. మొత్తం ప్రమాదం జరిగిన తర్వాత అక్కడ ఉన్న దృశ్యాలు ప్రతి ఒక్కరిని కూడా కలిచివేశాయి. స్వయంగా ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళి సందర్శించారు కొద్దిసేపటి క్రితమే. చాలా మంది నాయకులు, బీజేపీ నాయకులు, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళి సందర్శించారు. అక్కడ జరిగిన ఘోర ప్రమాదాన్ని కళ్ళారా చూశారు. ఇప్పటికీ కూడా భారీగా అక్కడ
పేరుకుపోయి ఉంది డెబ్రిస్ అంతా, వాటన్నిటినీ కూడా దశల వారీగా రిమూవ్ చేస్తూ ఉన్నారు. ముందు రోజు ప్రమాదం జరిగిన రోజు సాయంత్రం భారీగా వర్షం కూడా కురిసింది. కాసేపు అక్కడ సహాయక చర్యలు కూడా తీవ్ర ఆటంకం కలిగింది. ముందుగా అందరూ అనుకున్నారు రియాక్టర్ పేలింది, అందుకే ఇంత పెద్ద ప్రమాదం జరిగింది, ఇంతమంది ఒకేసారి చనిపోయారు అని అనుకున్నారు. కానీ ఇప్పుడు సిగాచి ఇండస్ట్రీస్ తమ లెటర్ హెడ్లో చెప్తోంది రియాక్టర్ పేలడం వల్ల కాదు అని. మరి ఏం జరిగింది, ఎక్కడ తప్పిదం జరిగింది అన్న దానిపైన విచారణ జరుపుతూ ఉన్నారు. దీనిపైన ముఖ్యమంత్రి కూడా సూచనలు చేస్తున్నారు. తరచుగా ఈ కంపెనీస్, ఇలాంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఫర్దర్గా ఇలాంటి సమస్యలు తలెత్తకుండా, మళ్ళీ ఇలాంటి ప్రమాదాలు తలెత్తకుండా ఏం చర్యలు చేపట్టాలో దానికి ఒక కమిటీ వేయాలన్నారు. నిరంతర తనిఖీలు ఉండాలి అని సూచనలు చేశారు. అలాగే సమన్వయ లోపం కూడా స్పష్టంగా కనిపిస్తోంది అంటూ నిన్న ముఖ్యమంత్రి సూచనలు చేశారు. ఆ సమన్వయ లోపాన్ని పూడ్చుకుంటూ కంపెనీ ప్రమాదానికి కారణం ఏంటి, వాళ్ళని ఎలా ఆదుకుంటారు, చనిపోయిన వాళ్ళకి ఏంటి, సివియర్గా గాయపడ్డ వాళ్ళకి ఏంటి, మామూలుగా గాయపడ్డ వాళ్ళకి ఏంటి, ఆల్రెడీ ఇప్పుడు వర్క్ చేస్తున్న వాళ్ళకి ఏంటి, ఇలాగా పలు దశలలో రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది అంటూ నిన్న ముఖ్యమంత్రి సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ సిగాచి ఇండస్ట్రీస్ ఒక కంపెనీ లెటర్ హెడ్ ఇష్యూ చేసింది. రాబోయే 3 నెలల పాటు తమ కార్యకలాపాలు నిలిపివేస్తున్నాం టెంపరీగా అంటూ, ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారాన్ని అందిస్తామంటూ ఉన్నారు. పాసమైలారం దుర్ఘటనపై ఇంత ఆలస్యంగా ప్రతి ఒక్కరు కూడా ఏమైంది, కంపెనీ ఎక్కడికి వెళ్ళింది, ఎందుకు ఇంతవరకు స్పందించలేదు అన్న క్వశ్చన్స్ వినిపించాయి. ఇప్పుడు 2 రోజుల తర్వాత ఇవాళ ఒక లెటర్ హెడ్ని వాళ్ళు ప్రచురించారు, దాన్ని రిలీజ్ చేశారు. మరి అందరూ అనుకుంటున్నట్టుగా రియాక్టర్ పేలడం ఈ ప్రమాదానికి కారణం కాదు అంటే మరి సమస్య ఏంటి, ఇంత భారీ ఎత్తున ఒక బిల్డింగ్ అంతా కుప్పకూలిపోవడానికి కారణం ఏంటి, అసలు అక్కడ ఏం ప్రోడక్ట్ని వాళ్ళు తయారు చేస్తూ ఉన్నారు, దానికి లైసెన్స్ ఉందా లేదా, ఎటువంటి కెమికల్స్ని అక్కడ వాడుతూ ఉన్నారు, అధికారికంగా వాటికి లైసెన్స్ ఉందా లేదా, వీటన్నిటిపై కూడా నిశితంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే సిగాచి ఇండస్ట్రీస్ చేస్తున్న ఈ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి సిమిలర్ ప్రోడక్ట్స్ తయారు చేస్తున్న కంపెనీస్ పైన కూడా నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. ఇలాంటి యాక్సిడెంట్స్ మళ్ళీ జరగకుండా ఉండాలి అనంటే ఎటువంటి చర్యలు చేపట్టాలి అన్న దానిపైన ఒక కమిటీ వేశారు. దానికి సంబంధించిన ఒక గైడ్ లైన్స్ కూడా రూపొందించాల్సిన అవసరం కనిపిస్తోంది. రైట్, మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ ఉన్నారు మనకు దీనికి సంబంధించిన అనాలిసిస్ అందించడానికి. అశోక్, 2 రోజుల తర్వాత సిగాచి కంపెనీ ఇప్పుడు స్పందిస్తోంది. ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్ళి పరిశీలించి వచ్చారు. ఏమైపోయింది కంపెనీ, ఎందుకు ముందుకు రావట్లేదు అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు ఒక లెటర్ హెడ్ ప్రచురించారు, ఎలా చూడాలి దీన్ని? షేర్ మార్కెట్ కుప్పకూలిపోయింది. నిన్న ఒక్కరోజే సిగాచి కంపెనీ షేర్లు 14% పడిపోయాయి. ఇవాళ కూడా సిగాచి షేర్ పడిపోతున్న నేపథ్యంలోనే కంపెనీ ఆందోళనకు గురై ఒక మొహమాటానికి ఒక లేఖ అయితే రిలీజ్ చేసింది కొద్దిసేపటి క్రితం. అది కూడా ఎక్కడ తన అఫీషియల్ వెబ్సైట్లో ఈ లెటర్ని పోస్ట్ చేశారు ఆ కంపెనీ వైస్ చైర్మన్ పేరుతో. ఇక్కడ అసలు విషయం ఏంటంటే సిగాచి కంపెనీ మేనేజ్మెంట్ నిర్లక్ష్యం మీద గత 2 రోజులుగా అనేక ఆరోపణలు వస్తున్నాయి. అక్కడ పనిచేస్తున్న సిబ్బంది బంధువులు కావచ్చు, చనిపోయిన వాళ్ళ బంధువులు కావచ్చు, వాళ్ళందరూ కూడా యాజమాన్య తీరుపైన తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అట్లాగే ప్రభుత్వం కూడా విచారణ మొదలుపెట్టింది. నిన్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళిన సందర్భంలో కూడా కొంత నిర్లక్ష్యపైన అసహనాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు కంపెనీ ఎండీ ఎందుకు రాలేదు, ఇంతమంది ప్రాణాలు పోయినా కూడా యాజమాన్యం స్పాట్కి ఎందుకు రాలేదు అన్న విమర్శ తలెత్తుతున్న నేపథ్యం. మరొక వైపు షేర్ మార్కెట్ కుప్పగూలుతున్న నేపథ్యంలో అప్రమత్తమై సిగాచి కంపెనీ ఈ లేఖను రిలీజ్ చేసింది. ఈ లేఖలో మెన్షన్ చేసింది ఏంటి అంటే, ఇది రియాక్టర్ పేలుళ్ళ వల్ల ఈ ఘటన జరగలేదు, ఈ పేలుడుకు వేరే కారణాలు ఉన్నాయి అన్నట్టుగా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. రియాక్టర్ వల్ల పేలుడు జరగనప్పుడు ఇంత పెద్ద ఎత్తున ఒక భూకంపం వచ్చిన తర్వాత ఏ విధంగా అయితే అక్కడ విధ్వంసం ఉంటుందో, ఒక భారీ పేలుడు జరిగిన తర్వాత విధ్వంసం ఏ స్థాయిలో ఉంటుందో
అక్కడ దృశ్యాలు చూసిన ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. ఇప్పటివరకు అఫీషియల్గా 40 మంది చనిపోయారని వాళ్ళే అఫీషియల్గా మెన్షన్ చేశారు. ఇంకొక 33 మంది సీరియస్ ఇంజ్యూరీస్తో హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళు బతుకుతారో లేదో కూడా గ్యారెంటీ లేని పరిస్థితి ఉంది. సో ఈ విధంగా 77 మంది అఫెక్ట్ అయ్యారు. ఇంకా మరికొంతమంది దాదాపు 11 మంది డెడ్ బాడీస్ ఇంకా ఐడెంటిఫై కూడా కాలేదు అని ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ కూడా ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇలాంటి దామోదర్ రాజనరసింహ కూడా ఇవాళ ఒక ప్రకటన జారీ చేశారు. ఈ నేపథ్యంలో మా డెడ్ బాడీస్ అయినా మాకు అప్పచెప్పండి అని బంధువులు అక్కడ ఏడుస్తూ ఉన్నారు. ఈ దశలో ఇంతటి దారుణమైన ఇన్సిడెంట్ జరిగినా కూడా సిగాచి కంపెనీ యాజమాన్యం అసలు కనీసం ఘటనా స్థలానికి రాలేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు రిలీజ్ చేసిన లేఖలో క్లియర్గా మెన్షన్ చేస్తున్నది ఏంటంటే 40 మంది చనిపోయారు, 33 మంది ఇంజూరీస్ అయ్యారు. వాళ్ళందరికీ కూడా ₹1 కోటి పరిహారం కూడా ఇచ్చాము. ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది, ఇన్వెస్టిగేషన్కి సహకరిస్తూ ఉన్నాము. అయితే రియాక్టర్ పేలుడు వల్ల ఈ ఘటన జరగలేదు, దీనికి వేరే కారణాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో పరిశోధనలో తేలుతుంది. ఆ రిజల్ట్ కోసం మేము కూడా వేచి చూస్తున్నాం అన్నట్టుగా ఈ లెటర్ ఒకటి రాసి అశోక్ మీరు అన్నట్టుగా చాలా వేగ్గా అంటే 2 రోజులు గడిచిపోయిన తర్వాత అందరూ వెళ్ళి అక్కడికి చూసి వచ్చిన తర్వాత ఇలాంటి అంటే ఎమర్జెన్సీ కొన్ని రిస్కీ జాబ్స్ ఉంటాయి, కొన్ని రిస్కీ మేనేజ్మెంట్స్ ఉంటాయి. కోల్ మైన్స్ కావచ్చు, లేకపోతే గోల్డ్ మైన్స్ కావచ్చు. ఇలాగా అక్కడ పనిచేసే వాళ్ళ లైఫ్ అన్నది ప్రతిదీ కూడా రిస్కీగా ఉంటుంది. ప్రతినిత్యం రిస్కీనే. అలాగే ఈ ల్యాబొరేటరీస్ కావచ్చు, ఫార్మాస్యూటికల్ కంపెనీస్లో పనిచేసే వాళ్ళు ఆల్రెడీ అక్కడ పీల్చుతున్న గాలి ఆ గ్యాసెస్ని పీల్చి సగం లైఫ్ పోతుంది. ఇలాంటి ఘటనలు జరిగిన తర్వాత 48 గంటల తర్వాత రియాక్ట్ అయింది. ఇది నిజంగా చాలా నిర్లక్ష్యంగానే అనుకోవాలి. ఖచ్చితంగా ఇక్కడ మన కీ పాయింట్ ఏంటంటే రియాక్టర్ పేలుడు వల్ల ఈ ఘటన జరగలేదు అన్న విషయాన్ని ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న దశలో ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ స్పాట్కి వెళ్ళి మరీ సీరియస్గా కోచింగ్ చేశారు. ఏంటి అంటే అసలు ఈ మధ్యకాలంలో ఈ కంపెనీలో ఇన్స్పెక్షన్ జరిగిందా లేదా, ఇన్స్పెక్షన్ జరిగితే ఎవరు అధికారులు అక్కడికి వెళ్ళి ఇన్స్పెక్షన్ చేశారు, ఎంటైర్ డీటెయిల్స్ అన్నీ కూడా నాకు కావాలని అడిగారు. పొల్యూషన్ సర్టిఫికేట్ ఉందా లేదా, అధికారులు తరచూ తనిఖీలు చేస్తున్నారా లేదా, రియాక్టర్లు పేలటం కానీ బాయిలర్లు పేలటం కానీ ఘటనలన్నీ కూడా పదే జరుగుతున్న నేపథ్యంలో అధికారులు ఏం చేస్తున్నారన్న ప్రశ్న కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించిన నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా కూడా హడావిడిగా బయలుదేరింది, పరుగులు తీస్తున్నారు, దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఘటనకు మూల కారణం ఏంటనేది పరిశోధన జరుపుతూ ఉన్నారు నిపుణులందరూ కూడా. ఇలాంటి దశలో ఈ సిగాచి ఇండస్ట్రీస్ కంపెనీ తమకు తాము స్వయంగా ఇది కేవలం రియాక్టర్ పేలుడు వల్ల జరగలేదు అని ఎట్లా డిక్లేర్ చేసింది? ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న దశలో వాళ్ళు తేల్చాలి అది రియాక్టర్ వల్ల పేలుడు వల్ల జరిగిందా, లేకపోతే డ్రైయర్ వల్ల పేలుడు సంభవించిందా, లేకపోతే ఇతర కెమికల్స్ వల్ల ఏమైనా అగ్ని ప్రమాదం జరిగి ఆ తర్వాత పేలుడు జరిగిందా, ఇదంతా ఇన్వెస్టిగేషన్లో తేలాల్సి ఉంటుంది. ఇంకా ప్రాథమిక దశలో ప్రాథమిక రిపోర్టు కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్ సంస్థలు ఇవ్వని దశలో కంపెనీ ఇది ప్రపంచానికి ఈ విధంగా తప్పుదోవ పట్టించే ప్రయత్నం ఎందుకు చేస్తుంది? బాయిలర్ అక్కడ రియాక్టర్ లాంటిది పేలకుండా ఉంటే, ఎందుకంటే ఇది కెమికల్ కంపెనీ కాబట్టి ఖచ్చితంగా భారీ రియాక్టర్లు ఉండే అవకాశం ఉంటుంది. ఇలాంటి దశలో రియాక్టర్ పేలితే తప్ప ఇంత పెద్ద స్థాయిలో విధ్వంసం జరగదు అని నిన్న అక్కడికి వచ్చిన కెమికల్ ఎక్స్పర్ట్స్ ఎవరైనా కూడా అదే ప్రాథమికంగా అనుకున్నారు అందరూ కూడా మీరు అన్నట్టుగా. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా రియాక్టర్ కాదు అని అంటే ప్రమాదానికి కారణం ఏంటో వాళ్ళకి తెలిసే ఉంటుందా? ఒక కంక్లూజన్కి వచ్చేసారు. మీరు చెప్తున్నట్టుగా ప్రైమరీ రిపోర్టే రాలేదు, ఇంకా సహాయక చర్యలు ఆ డెబ్రిస్ ని రిమూవ్ చేసే దాంట్లోనే ఉన్నారు. వీళ్ళు మాత్రం ఒక కంక్లూజన్కి వచ్చేసారు. ఇంకా అసలు శిథిలాలు మొత్తం తొలగించాలి, తొలగించిన తర్వాత అక్కడ ఉన్న శాంపిల్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ ఉన్న మెషినరీ మొత్తం విధ్వంసమైన తీరు, పేలుడు జరిగిన తీరు అబ్జర్వ్ చేసిన తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, కెమికల్ ఇంజనీర్స్ కావచ్చు, వీళ్ళందరూ కలిసి ఒక కమిటీగా ఫామ్ అయ్యి దాని మీద దర్యాప్తు చేసి ఫైనల్ రిపోర్ట్ ఇస్తారు. దానికి కొంత టైం పడుతుంది. కానీ ఈలోపే వీళ్ళు రీచ్ చేసిన ప్రెస్ నోట్ క్లియర్గా మెన్షన్ చేసింది, యాజ్ వై await the result of the investigation, we would like to clarify that the accident was not caused by a reactor explosion at the plant, as mentioned in section of the మీడియాలో వస్తున్నట్టుగా ఇది రియాక్టర్ పేలుడు వల్ల జరిగింది కాదు అని వాళ్ళకు వాళ్ళే సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చేసుకుంటూ ఉన్నారు. రెండోది, వీ విల్ కంటిన్యూ టు సెండ్ అప్డేట్స్ యాజ్ వీ రిసీవ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది ఇన్వెస్టిగేషన్స్. సో ఇది ఓకే. కానీ ఇక్కడ చాలా కీలకమైన పాయింట్, ఇది వివాదాస్పదమైన పాయింట్ కూడా, ది యాక్సిడెంట్ వాజ్ నాట్ కాజ్డ్ బై ఏ రియాక్టర్ ఎక్స్ప్లోజన్ ఎట్ ది ప్లాంట్ యాజ్ మెన్షన్డ్ ఇన్ సెక్షన్ ఆఫ్ ది మీడియా. సెక్షన్ ఆఫ్ మీడియా చెప్తున్నట్టుగా రియాక్టర్ పేలుడు వల్ల కాదు. రియాక్టర్ పేలుడు వల్ల కాదు అన్న సంగతి నీకు ఎలా తెలుసు? రెండోది, రియాక్టర్ పేలుడు వల్ల కాదు అని నువ్వే డిక్లేర్ చేసేసినప్పుడు, మీరే ప్రకటన చేసినప్పుడు దేని వల్ల జరిగింది అనేది చెప్పాల్సి ఉంటుంది. ఇంకోటి, ఇక్కడ నిజంగా పేలుడు సంభవించే పదార్థాలను వీళ్ళు ఉత్పత్తి చేస్తున్నారంటే అదేమీ లేదు. అక్కడ పేలుడుకు కారణమయ్యేది ఒకటి ఎయిర్ డ్రైయర్ అయి ఉండొచ్చు. ఎయిర్ డ్రైయర్ ఎందుకు వాడతారు అంటే వీళ్ళు తయారు చేస్తున్న
మెడిసిన్ ముడి పదార్థం ఏదైతే ఉందో మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్ దాన్ని డ్రై చేయడానికి, అంటే వీళ్ళు తెల్లటి పిండి పదార్థం రూపంలో అంటే ఏదైతే మనం రెగ్యులర్గా వాడుతున్న మందు బిళ్ళలు ఉంటాయో, టాబ్లెట్స్ కావచ్చు లేకపోతే మందు బిళ్ళలు కావచ్చు, ఇవన్నీ తెల్లగా మనకి చిన్న బిళ్ళ మాదిరిగా కనిపిస్తూ ఉంటాయి. ఆ బిళ్ళ షేప్లో మీ అసలైన మెడిసిన్ మనం ఏ ప్రాబ్లంకి అయితే తీసుకుంటున్నాం ఆ మెడిసిన్ అనేది కొద్ది పర్సెంటేజ్ మాత్రమే ఉంటుంది, 5 mg 10 mg అని. కానీ ఎంటైర్ టాబ్లెట్ షేప్ అయితే ఏదైతే ఉందో ఒక పిండి పదార్థం మాదిరిగా చేదుగా ఉంటుందో నోట్లో వేసుకున్నప్పుడు ఆ టాబ్లెట్ ప్రోడక్ట్ మొత్తాన్ని కూడా వీళ్ళు మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్ అంటారు దాన్ని వీళ్ళు ప్రొడక్ట్ చేస్తూ ఉన్నారు. ఇది మొక్కల ఫైబర్ నుంచి శుద్ధి చేసి తీస్తారు. అంటే దీనివల్ల ఎలాంటి పేలుడు జరిగే అవకాశం లేదు, ఎందుకంటే ఫాస్ఫరస్ కానీ అమ్మోనియా కానీ ఇలాంటివి ఏమీ లేవు వీళ్ళ దగ్గర ఉన్నది కూడా ఎంటైర్ మొక్కల ఫైబర్ నుంచి శుద్ధి చేసిన ఈ తెల్లటి పొడి నుంచి ఈ మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్ అనేది ఉత్పత్తి చేస్తారు. ఒకవేళ ఫైర్ యాక్సిడెంట్ జరిగినా కూడా ఇది తగలబడిపోయి విపరీతంగా పెట్రోల్ మాదిరిగాను మిగిలిన ఎక్స్ప్లోజివ్స్ మాదిరిగా విస్తరించే ప్రమాదం కూడా లేదు. ఇది పేలుడుకి అసలు మూల కారణం మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్. అంటే వీళ్ళు ఉత్పత్తి చేసింది కాదు, లేకపోతే ఉత్పత్తి చేయడానికి వాళ్ళు తీసుకొచ్చిన మొక్కల ఫైబర్ బస్తాలు ఏవైతే ఉన్నాయో నిన్న మనం స్పాట్లో కూడా చూసాం, లైవ్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసాం. అందులో ఏదైతే తెల్లటి బస్తాల్లో పిండి పదార్థాల రూపంలో ఉందో దాన్ని తీసుకెళ్ళి వీళ్ళు మన మెడిసిన్ టాబ్లెట్స్ ఏవైతే ఉంటాయి రౌండ్ మందు బిళ్ళలు కావచ్చు, పొడవాటి కావచ్చు, ఇవన్నీ గొట్టాల మాదిరిగా చేసే కావచ్చు, ఇవన్నీ కూడా ఈ పిండితోనే తయారు చేస్తారు. దానిలో మెడిసిన్ మిక్స్ చేస్తారు. సో ఇదంతా తగలబడినా కూడా వెంటనే మంటలు అదుపులోకి వచ్చే అవకాశం ఉంటుంది తప్ప ఒక్కసారిగా మంటలు ఎగసిపడిపోయి అగ్ని ప్రమాదం జరిగే అవకాశం కానీ పేలుడు జరిగే అవకాశం కానీ ఈ మెటీరియల్ వల్ల లేదు. వీళ్ళు తయారు చేసే ఈ మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్ అనేది ఇందాక నేను చెప్పినట్టుగా మొక్కల ఫైబర్ నుంచి వీళ్ళు ఉత్పత్తి చేస్తారు. వీళ్ళు తయారు చేసిన ఎంసీసీ అంటే మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్ని ఫార్మాస్యూటికల్ పరిశ్రమలో టాబ్లెట్స్ అండ్ క్యాప్సూల్స్ తయారీకి బైండర్గా ఉపయోగిస్తారు. అండ్ దెన్ ఇది ఔషధ పదార్థాలను గట్టిగా కలిపించడానికి సహాయపడుతుంది. ఇట్స్ ఎ బైండింగ్ ప్రోడక్ట్, అంటే ఒక మెటీరియల్ ని దగ్గర తీసుకొచ్చి బైండ్ చేసే ప్రోడక్ట్ ఇది. ఎస్, కంపెనీ ఫార్మా ఎక్స్పెరిమెంట్స్ కావచ్చు, న్యూట్రాస్యూటికల్స్ కావచ్చు అండ్ ఆహార పదార్థాల్లో కూడా వీళ్ళు దీన్ని వాడుతూ ఉంటారు. ఏదైతే వీళ్ళు ఉత్పత్తి చేసిన మైక్రో క్రిస్టలైన్ సెల్యుల దీన్ని అయితే అది పేలుడు పదార్థం కానప్పుడు ఇంకా రియాక్టర్ వల్లే అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇదంతా ఎంటైర్ ప్రాసెస్ అంతా తయారు చేయడానికి కెమికల్ ఫ్యాక్టరీలో కావచ్చు, ఫార్మా ఇండస్ట్రీలో కావచ్చు పెద్ద పెద్ద రియాక్టర్స్ అన్నీ కూడా ఉంటాయి. రెండోది ఉండేది ఎంటైర్ మెటీరియల్ని డ్రై చేయడానికి డ్రైయర్స్ ఉంటాయి. ఆ డ్రైయర్కి కావాల్సిన హీటర్ని అందించడానికి కావాల్సిన బాయిలర్స్ ఉంటాయి. బాయిలర్స్ నుంచి వచ్చిన స్టీమ్ ద్వారా ఈ మొత్తాన్ని కూడా డ్రై చేసే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి నేపథ్యంలో పేలుడు స్వభావం ఉన్నది బాయిలర్ అయితే అయి ఉండాలి, లేదా రియాక్టర్ అయితే అయి ఉండాలి, లేదా ఎయిర్ డ్రైయర్ లాంటిది అయి ఉండాలి. ఎయిర్ డ్రైయర్ కూడా బాయిలర్ నుంచి వచ్చిన హీటర్ని మాత్రమే దానిలో పంపించి ఎంటైర్ ఈ పొడిని వీళ్ళు ఉత్పత్తి చేసిన పొడి మొత్తాన్ని కూడా డ్రై చేయడానికి వినియోగిస్తారు. అందువల్ల డ్రైయర్ పేలిపోయే అవకాశాలు కూడా ఉండవు. డ్రైయర్ అనేది జస్ట్ ఎక్విప్మెంట్ మాత్రమే, పైనుంచి కిందకి ఎక్విప్మెంట్. ఆ ఎక్విప్మెంట్లోకి బాయిలర్ నుంచి వచ్చిన స్టీమ్ ద్వారా హీట్ను మాత్రమే దాని లోపలికి పంపించి ఈ పొడి మొత్తాన్ని వేడి చేస్తారు. అంతకుముందు అయితే రెగ్యులర్గా ఏ మెడిసిన్ కావచ్చు, ఇతర మెటీరియల్ కావచ్చు, బయట రాళ్ల మీద పోసి సూర్యరశ్మి ద్వారా ఎండబెట్టే ప్రయత్నాలు చేసేవారు పురాతన పద్ధతుల్లో. ఆ తర్వాత ఎలక్ట్రికల్ డ్రైయర్స్ వచ్చిన తర్వాత దీని ద్వారానే మెడిసిన్స్ కావచ్చు, కెమికల్స్ కావచ్చు అన్నింటినీ కూడా డ్రై చేసే అవకాశం ఉంటుంది. అలాంటి నేపథ్యంలో డ్రైయర్ కూడా పేలిపోయే అవకాశం ఉండదు. పేలితే రియాక్టర్లే పేలి ఉండాలి, చాలా పెద్ద పెద్ద రియాక్టర్లు ఉంటాయి వీళ్ళ దగ్గర, లేదా హీట్ని జనరేట్ చేసే బాయిలర్లు పేలి ఉండాలి. ఇవన్నీ కాదు అని ఈ సంస్థ అయితే అశోక్ ఏదన్నా ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళు చెప్తున్నట్టుగా ప్రెస్ చెప్తున్నట్టుగా రియాక్టర్ పేలుడు కాదు ఫైన్, ఓకే, ఏదన్నా ప్రమాదం జరిగితే కరెంట్కి సంబంధించి ఏదైనా జరిగింది అనుకోండి షార్ట్ సర్క్యూట్ అనుకుంటాం, లేదు ఇక్కడ ల్యాబ్స్కి సంబంధించి ఇండస్ట్రీస్కి సంబంధించి ఏమైనా జరిగితే రియాక్టర్ పేలడం లేకపోతే లోపల సిలిండర్ పేలడం ఇలాంటివి తరచుగా ఊహిస్తారు. ఎందుకంటే ప్రమాదం జరిగే పర్సంటేజ్ వాటి వల్ల ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే రియాక్టర్ వల్ల కాదు అని వాళ్ళే చెప్పేశారు. అండ్ ఇంకొకటి మనం ఇందాక మాట్లాడుకుంటున్నట్టు రిస్కీ జాబ్స్ చేస్తున్న వాళ్ళు యాజమాన్యం వాళ్ళ ఎంప్లాయీస్ పట్ల చాలా ఇదిగా ఉంటుంది. ఎక్కడైనా కోల్ మైన్ కూలిపోయింది అనుకోండి వెంటనే యాజమాన్యం రియాక్ట్ అవుతుంది, అక్కడికి వస్తుంది, సహాయక చర్యల్లో ఉంటుంది, వాళ్ళకి ఏం జరిగిందని కానీ ఇక్కడ సిగాచి ఇండస్ట్రీస్ ప్రమాదం జరిగిన 48 గంటల ఒక లెటర్ హెడ్ని ఇష్యూ చేసింది. వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు అక్కడ ఎంతమంది ఉన్నారు, అసలు ఏమైనా హెల్పింగ్ హ్యాండ్ ఉందా లేదా, మీరు ప్రత్యక్షంగా వెళ్ళారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. ఎస్, కొంత యాజమాన్యంలో ఆ కంపెనీకి సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ నిన్న పేలుడు సంభవించినప్పుడు ఆయన అక్కడికక్కడే చనిపోవడం కూడా జరిగింది. ఎందుకంటే ఎంటైర్ ఆపరేషన్స్ అంతా కూడా ఆయనే చేస్తారని చెప్తున్నారు. పేలుడు జరిగిన సమయంలో కూడా డ్యూటీకి వచ్చి అప్పుడే తన అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ తన రూమ్లోకి వెళ్తున్న సందర్భంలో ఆ పేలుడులో ఆయన కూడా స్పాట్లోనే
చనిపోయారు. కాబట్టి మిగిలిన టీం అంతా కూడా గుజరాత్ నుంచి రావాల్సి ఉంటుంది. బహుశా వాళ్ళందరూ కూడా వచ్చి ఉంటారు. కొద్దిసేపటి క్రితం కూడా చిదంబరం అనే మాజీ వైస్ చైర్మన్ కూడా హాస్పిటల్ దగ్గరికి వచ్చారు. ఆయన ఏదో నాకు అనారోగ్యంతో ఉండటం వల్ల నిన్న మేము రాలేకపోయాము, అయినా కూడా మా టీం మెంబర్స్ నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఆయనతో పాటు ఉన్నారు, ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశారు అనేది కంపెనీ తరపున చెప్తున్నమాట. సో కంపెనీ తరపున ఎవరూ లేరు అనేది నిజం కాకపోయి ఉండొచ్చు. బహుశా వాళ్ళ తరపున కొంతమంది ప్రతినిధులు అయితే ఉన్నారు సీఎంతో పాటు. ఇందాక చిదంబరం చెప్పింది కూడా. అయితే ఇక్కడ అనుమానాలు ఏంటంటే రియాక్టర్ పేలుడు వల్ల కాదు అని ఆ సంస్థ డిక్లేర్ చేసింది అంటే పేలుడుకు మరేదో కారణం ఉండుండొచ్చు. అది ఏంటి అనేది ఆ కంపెనీ చెప్పాల్సి ఉంటుంది, విచారణలో తేలాల్సి ఉంటుంది. కాకపోతే ఇక్కడ అనుమానాలు ఏంటి అంటే కేవలం ఇందాక మనం అనుకుంటున్నట్టుగా మొక్కల ఫైబర్ నుంచి శుద్ధి చేసిన మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్ అంటే ఎంసీసీని మాత్రమే కాకుండా ఈ ఇండస్ట్రీలో వేరే ఇతర ప్రొడక్ట్స్ అంటే ఎక్స్ప్లోజివ్స్ ప్రొడక్ట్స్ కూడా తయారు చేస్తున్నారు అనుమతి లేకుండా అని. ఎందుకు అంటే ఈ కంపెనీకి గత హిస్టరీ మనం ఒకసారి చూస్తే 1989లో సిగాచి కంపెనీ గుజరాత్ బేస్డ్గా స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళు క్లోరినేటెడ్ ఫారాఫిన్ అండ్ హైడ్రోక్లోరిక్ ఆమ్లం అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ని తయారు చేసేవాళ్ళు మొదట్లో. వీళ్ళ బేసిక్ కంపెనీ అంతా కూడా ఎంసీసీ కాదు. మొదట్లో వీళ్ళు హైడ్రోక్లోరిక్ యాసిడ్ని ఉత్పత్తి చేసేవాళ్ళు. 1995 నుంచి ఈ మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్ని తయారు చేస్తూ ఉన్నారు. అంటే వీళ్ళ బేసిక్ కంపెనీ అంతా కూడా హైడ్రోక్లోరిక్ ఆమ్లం దాన్ని తయారు చేస్తూ ఉన్నారు. వీళ్ళకి హైదరాబాద్ అండ్ గుజరాత్ అండ్ కర్ణాటక రాయచూరులో కూడా ఈ తయారీ యూనిట్లు ఉన్నాయి. సో ఇందులో అనుమానం ఏంటి అంటే ఈ కంపెనీలో ఎంసీసీకి లైసెన్స్ తీసుకుని ఒకవేళ ఇప్పుడు వాళ్ళు చెప్తున్నట్టుగా హైడ్రోక్లోరిక్ యాసిడ్ని తయారు చేస్తూ ఉన్నారా, అది తయారు చేసే క్రమంలో ఈ ఎక్స్ప్లోజివ్ జరిగిందా అనేది కొన్ని అనుమానాలు తయారవుతున్నాయి. ఇది ఫార్మాకి సంబంధించిన అంటే కెమికల్కి సంబంధించిన సబ్జెక్ట్ కాబట్టి చాలా మందికి అవగాహన ఉండదు. ఆ మెటీరియల్ వాడే మెటీరియల్ కావచ్చు, వాడే కెమికల్స్ గురించి కావచ్చు, ఆ పేర్లు పలకటం కూడా చాలా కష్టంగా ఉంటుంది. వీళ్ళు తయారు చేసే ప్రోడక్ట్ పేరు ఏంటంటే కూడా మనం చెప్పలేకపోతున్నాం పేపర్లో చూసి తప్ప. సో వీళ్ళు ఏం తయారు చేశారంటే ఈజీగా వేరే వేరే ప్రొడక్ట్స్ అయితే మనం ఈజీగా చెప్పగలుగుతాం, కానీ కెమికల్ అండ్ ఫార్మాకి సంబంధించి మనం చెప్పలేము. ఆ పేర్లు కూడా మనకు తిరగనట్టుగా ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు హైడ్రోక్లోరిక్ యాసిడ్ కూడా తయారు చేస్తారు వీళ్ళు. సో అదేమన్నా ఇల్లీగల్ గా తయారు చేస్తున్న క్రమంలో పేలుడు జరిగిందా ఏంటనేది ఏం జరిగింది అన్నది. రైట్ అశోక్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి అసలు ఏం జరిగింది అంటే రియాక్టర్ పేలుడు వల్ల మరి ఈ ప్రమాదం జరగలేదు అన్నప్పుడు మరి దేనికి జరిగింది, ఎందువల్ల ఇంత భారీ నష్టం జరిగింది అన్న దానికి సంబంధించి యాజమాన్యం ఒక క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. అయితే పాసమైలం సిగాచి పరిశ్రమ ఘటనపై స్పందించారు సంస్థ మాజీ డైరెక్టర్ చిదంబరనాథన్. పటాన్ చెరువు హాస్పిటల్కి వచ్చిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులతో తాము టచ్ లో ఉన్నట్లుగా అంటున్నారు. మోషన్స్ కావడం వల్ల తాను నిన్న రాలేకపోయానన్నారు. సీఎం పర్యటనలో కూడా తాను మేనేజ్మెంట్ ఉన్నట్టుగా ఆయన చెప్తున్నారు. కంపెనీ ప్రతినిధులు లేరని ముఖ్యమంత్రి ఎందుకు అన్నారో తనకు తెలియట్లేదన్నారు. ఇక తమ పరిశ్రమ అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పిన ఆయన ప్రమాదానికి గల కారణాలు కూడా ఇంకా తెలియాల్సి ఉందన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కంపెనీలో దాదాపు 60 మంది కార్మికులు ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు చిదంబరనాథన్. ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. हमारा आदमी भी है उसमें वो उतना भाई बोलने दो ना साइड व्हाट्सएप कह रहे थे मैं पूछता हमारा आदमी है इसमें हमारा भाई है बताओ फिर क्या खबर आप बताइए एक्चुअली 143 में कितने आदमी वो प्लांट में क्यूसी में क्यूए में काम करते हैं? वो 60 के आसपास होगा। मान्यूज लो प्लीज। बिल्डिंग को पता नहीं है, तुम 63 65 भी बोलो। नहीं आप सुनिए, एक मिनट आप सुनिए। उस दिन जो चिदम्बरम जी क्यूसी क्यूए में कितने आदमी काम करते हैं? क्यूसी क्यू में करीब 15-20 आदमी, उसके नीचे प्लांट में वो स्लैब्स के कितने काम है पूरा के स्लैब के नीचे कितने काम करते हो शेड में? बासित भाई चाहिए पूरा मिला के कितना होता? 63 बोल रहे हैं ना। हाँ ओवरऑल 143 में 63 चलेगा बाहर। आपके हिसाब से उसमें 15-20 आदमी बाहर आ गए। कितने वर्कर कैजुअल है, कितने परमानेंट है आपके पास? अभी आप फैक्ट्री चला रहे, आप किसी को कॉन्ट्रैक्ट दिए? एक 1 करोड़ का एक्सग्रेशिया अनाउंस करे ना आप देने के लिए तैयार है? देखिए मैं अभी कुछ बोल नहीं सकता।
अभी आप लोग समझो ये आप हमारे पास आके साहब आप अच्छा काम किया करके आप बोलेंगे, बस इतना ही आप कहाँ तक देने के लिए तैयार है? वो मैं बोल नहीं रहा हूँ ना आपको। क्या बोल रहे हो आप? हमारा बात बोल रहा हंस रहे हो तुम। सीएम बोले ना 1 crore, सीएम बोले ना 1 crore with the support of factories राइट। we will give 1 crore. सीएम के बात को मान रहेंगे? देखिए मैं कुछ भी बोल नहीं सकता हूँ, आप लोग को जो बोलोगे नेक्स्ट 3-4 डेज के बाद आके बोलोगे सर आप लोगों ने अच्छा काम किया। चिदम्बरम जी, वो प्लांट को आप चला रहे, आप और किसी को दिए? कौन है? अभी दूसरा आदमी कौन? एलन है अभी? రెడీ చిదంబరం చెప్పిన మాటల్ని చూస్తే ఆయనకి ఏదైతే చెప్పమన్నారో అదే చెప్పినట్టుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇంకా ఆయనకు కూడా తెలియనట్టుగానే మనం అర్థం